పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని అండ్ బ్యాచులర్ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాం. అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా యమ్మీగా అండ్ ప్రొసీజర్ కూడా ఎక్కువ ఉండదన్నమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అదే బ్యాచులర్ స్టైల్లో ఫ్రై పీస్ బిర్యానీ. ఫస్ట్ అయితే బియ్యంని నానబెట్టుకుందాము. ఎప్పుడు మనము బాస్మతి రైస్తోనే చేస్తాం కదా బిర్యానీని. సో ఇప్పుడు అలా కాకుండా బాస్మతి రైస్ని ఇంకా నార్మల్ రైస్ని రెండు కలిపేసి మనం కుక్ చేద్దాము. సో ఇలా చేయడం వల్ల చాలా సటిల్గా ఉంటుంది మన బిర్యానీ అండ్ చాలా బాగుంటుంది కూడా. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎప్పుడు బాస్మతి రైస్తోనే చేస్తారు కదా, సో ఇలా ఒకసారి ట్రై చేయండి. సో నేను 3 గ్లాసెస్ నార్మల్ రైస్ తీసుకున్నాను, 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో ఇప్పుడు రెండు కలిపేసి మనం అయితే నీట్గా వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలన్నమాట. ఇది బియ్యం సంగతి. సో బియ్యం అయితే ఇలాగా. అండ్ నేను చికెన్ ఇక్కడ 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్ని తీసుకున్నాను. ఇందులో ఉప్పు పసుపు వేసి మంచిగా మ్యారినేట్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇది మన చికెన్ అండ్ మన బియ్యం ఇదనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ చికెన్ ఫ్రై అయితే చేద్దాము. చికెన్ ఫ్రై కోసం ఫస్ట్ ఒక కడాయి తీసుకొని ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ మంచిగా వేడి అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్రను వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు వేసాను. సో జీలకర్ర వేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి ఆయిల్లో. సో తర్వాత ఇందులోకి ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇలా వేసేసి ఇవి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసాను. ఫ్రైలోకి కరివేపాకు చాలా బాగుంటుంది, సో ఎక్కువగానే వేసుకోండి. అండ్ ఇది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని ఇందులో యాడ్ చేసేసి మంచిగా ఒకసారి కలిపేసేయండి. సో ఇక్కడ నేను చికెన్ పీసెస్ కొంచెం పెద్ద సైజులోనే బిర్యానీ కట్ చికెన్ పీసెస్ అనమాట ఇవి. సో ఇవి మంచిగా ఆయిల్లో ఫస్ట్ అయితే ఫ్రై చేసేసుకుందాము. ఫస్ట్ ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మంచిగా మూత పెట్టేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. వీటిని చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై అయితే చేసుకొని చూస్తున్నారు కదా. ఇక్కడ మన చికెన్ పీసెస్కి లైట్గా ఇలా ఫ్రై అయినట్టు మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, సో అలా ఉండాలన్నమాట. సో ఇంకా ఫ్రై అవ్వాలి. చాలా పెద్దగా ఉన్నాయి కదా మన పీసెస్, కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది ఇవి కుక్ అవ్వడానికి. సో కలుపుతూ మాడిపోకుండా జాగ్రత్తగా మనం దీన్ని అయితే ఫ్రై అయితే చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది చూస్తున్నారు కదా కొద్దిగా పక్క నుండి. సో ఇప్పుడు మనం ఇందులోకి కర్డ్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కర్డ్ అయితే తీసుకున్నాను. మనం ఇందులో టమాటోస్ అట్లాంటివి ఏమి వేయం కదా, సో పుల్లటి పెరుగు అయితే కొద్దిగా బాగుంటుంది, కొంచెం ట్యాంగీగా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో కర్డ్ వేసి ఇలా ఒకసారి కలిపేసేయండి. కర్డ్ వేసిన తర్వాత ఆయిల్ చాలా ఎక్కువ సపరేట్ అవుతూ ఉంటుంది అండ్ కొద్దిగా వాటర్ లాగా అనిపిస్తుంటుంది, మొత్తం ఆయిల్ అనమాట. ఇక్కడ మంచిగా కలిపేసేయండి. ప్రతి ఒక్క పీస్కి మంచిగా కర్డ్ అన్ని పట్టేటట్టు నీట్గా కలిపేసేయండి.
మన చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి మసాలా ఇంకా కారం అవన్నీ యాడ్ చేసుకునే టైం అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, చికెన్ టెక్స్చర్ అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్లో ఇలా అయినప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం తీసుకుంటున్నాను. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసేయండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేయండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా అండ్ 1 టీ స్పూన్ కసూరి మేతిని కూడా యాడ్ చేయండి. అండ్ 1 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసేసేయండి. సో ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ పీసెస్కి అన్నీ మంచిగా పట్టేటట్టు ఒకసారి కలిపేసేయండి. ఇందులో కసూరి మేతి వేయడం మాత్రం అసలు మర్చిపోకండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. సో ఇవన్నీ స్పైసెస్ మంచిగా వేసిన తర్వాత మంచిగా నీట్గా కలిపేసేయండి. ఇవి మాడకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. ప్రతి ఒక్క పీస్కి ఈ స్పైసెస్ అనేటివి పట్టాలన్నమాట. అప్పుడు మనం పీస్ తింటున్నప్పుడు చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనం ఇందులోకి పెరుగు వేసాం కదా, సో పీస్ కూడా చాలా టెండర్గానే ఉంటుంది. సైజ్ పెద్దగా ఉంది కదా, కుక్ అవుతుందో ఇవన్నీ పడతాయా అని అస్సలు భయపడకండి. అన్నీ మంచిగా ఈ చికెన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ కొంచెం గ్రేవీగా అలా తయారైంది కదా, ఇది మనం నార్మల్ రైస్తో కూడా తినేసేయచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది చికెన్ ఫ్రై. సో ఇప్పుడు మన చికెన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఈ టెక్స్చర్లో ఉండాలి మన చికెన్ ఫ్రై. సో ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్, పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనము బిర్యానీ కోసం వేరే గిన్నెలో రైస్ కుక్ చేసుకుందాం. సో ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసేయండి. ఫస్ట్ ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇందులోకి 2 బే లీవ్స్, ఒక మరాఠీ మొగ్గ, 5 క్లోవ్స్, 3 ఇలాచీ, ఒక పెద్ద ఇలాచీని వేసుకోండి. అండ్ ఒక చిన్న జావిత్రి అండ్ 2 ఇంచెస్ దాల్చిని చెక్క అనమాట. ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసేసేయండి. కొంచెం స్టోన్ ఫ్లవర్, ఇంకా కొంచెం 1 టీ స్పూన్ వరకు షాజీరాని కూడా యాడ్ చేశాను ఇందులో. సో ఇప్పుడు మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అన్ని స్పైసెస్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక పెద్ద సైజ్డ్ ఆనియన్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకున్నాం అనమాట. సో ఇవి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం ఒక 5 to 6 పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇవి కూడా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాము. జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. సో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఆయిల్లో ఇంకా ఫ్రై అయితే చేసేసుకోండి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై అయితే చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసేసేయండి. ఇవి కూడా మనం ఆయిల్లో ఫ్రై అయితే చేసుకున్నాము. సో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేశాను. నీట్గా అసలు మాడిపోకుండా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చేయాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని కూడా యాడ్ చేద్దాము. సో సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసేసి మొత్తం మంచిగా ఒకసారి కలిపేసేయండి. అండ్ ఇది మనం వాటర్ వార్చము కాబట్టి సాల్ట్ ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి. పులావ్ కదా ఇది, మన ఏమంటారు బిర్యానీకి అయితే వాటర్ అయితే పడేస్తాం కాబట్టి సాల్ట్ కొద్దిగా ఎక్కువ ఉండాలి, కానీ దీంట్లో కరెక్ట్గా ఉండాలి. అండ్ ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసాను, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసాను. ఇది కూడా మంచిగా ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు చికెన్ మసాలాను యాడ్ చేస్తున్నాను. సో చికెన్ మసాలాను కూడా యాడ్ చేసి నీట్గా ఫ్రై అయితే చేసేసుకోండి.
కూడా కొద్దిగా కస్తూరి మేతిని కూడా యాడ్ చేద్దాము. 1 టీ స్పూన్ వరకు కస్తూరి మేతిని యాడ్ చేయాలి. అండ్ తర్వాత ఇందులోకి కర్డ్ని కూడా యాడ్ చేద్దాము. ఒక 1 టేబుల్ స్పూన్ కర్డ్ ఇలా బీట్ చేసుకొని వేసుకోండి. సో కర్డ్ కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం మంచిగా కలిపేసేయండి. నీట్గా అన్నీ కలిసేటట్టు నీట్గా మాడిపోకుండా కలుపుకోవాలి అనమాట. సో ఇలా అయిన తర్వాత మనం కర్డ్ వేసిన తర్వాత ఆయిల్ అనేది కొద్దిసేపటికి ఇలా సపరేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనం వేసిన మసాలాలన్నీ ఫ్రై అయినట్టు అర్థము. ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో వాటర్ మీరు తీసుకున్న రైస్ బట్టి ఇందులోకి వాటర్ అయితే తీసుకోవాలి. మనం 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటాం కదా. సో అదే మెజర్మెంట్తో ఇందులో కూడా వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో మంచిగా వాటర్ బాయిల్ అవ్వాలి. బాయిలింగ్ వచ్చేంత వరకు మనం హైలో పెట్టేసేయండి. సో ఫస్ట్ వాటర్ మొత్తం బాయిల్ అవ్వాలి. దాని తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో నీట్గా ఒకసారి కలిపేసుకోండి. సో హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ వాటర్ అంతా బాయిల్కి వదిలేసేయండి. చూస్తున్నారు కదా, మన వాటర్ అయితే చాలా బాయిలింగ్కి వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇందులోకి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం పెట్టుకున్నాం కదా రైస్ని, అది ఇందులో యాడ్ చేసుకునే టైం అయితే వచ్చిందనమాట. సో అంతా రైస్ ఇందులో మెల్లిగా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేయండి. రైస్ కూడా యాడ్ చేసేసాం కదా, నీట్గా అంతా కలిపేయాలి. మొత్తం రైస్కి మనం వేసిన మసాలాలన్నీ పట్టాలి. సో ఇంకా నార్మల్ రైస్ వండుకున్నట్టే వండుకోవడం అనమాట. సో రైస్ అయితే మధ్యలో కలుపుతూ కుక్ అయితే చేయండి. ఎందుకంటే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ ఒకటే సైడ్ ఉంటాయి. మధ్యలో కలుపుతుంటే ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్నమాట. సో మధ్యలో కలుపుకుంటూ మనం రైస్ని అయితే కుక్ చేసుకోవాలి. లాస్ట్ స్టేజ్లోకి వచ్చేసింది అనమాట మన రైస్. దమ్ ఇచ్చేయాలి. ఇంకా ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఇందులో యాడ్ చేద్దాము. సో ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత నేను ముందే గీలో ఆల్మండ్స్ ఇంకా క్యాష్యూస్ని రోస్ట్ చేశాను అనమాట. సో అవి ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే టోటల్గా స్కిప్ అయితే చేసేసేయచ్చు. సో నేనైతే అలా ఫ్రై చేసుకొని క్యాష్యూస్ ఇంకా ఆల్మండ్స్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. దీని తర్వాత మనం చాలా యమ్మీగా చేసుకున్నాం కదా చికెన్ ఫ్రై, అది ఇందులో పెట్టాలన్నమాట. సో అలా పెట్టేసిన తర్వాత దీనికి దమ్ అయితే ఇచ్చేద్దాము. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా కనిపిస్తుందో మన చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై తోటే సగం టేస్ట్ మొత్తం దీనికి. చికెన్ ఫ్రై ఎంత బాగా కుదిరితే అంత బాగా చేసుకోండి అనమాట. అండ్ మంచిగా నీట్గా లేయర్ లాగా పెట్టేశాను చికెన్ ఫ్రైని. దాని తర్వాత పైనుండి కొద్దిగా కొత్తిమీరని కూడా చల్లేద్దాం అనమాట. చల్లేసిన తర్వాత చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో మీరు కూడా ఈ రెసిపీని పక్కా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. సో కొత్తిమీరని అయితే యాడ్ చేసేసి ఇంకా మనము దమ్ అయితే పెట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా కనిపిస్తుంది. సో మీరు వస్తే పక్కా ట్రై చేయండి, చాలా సింపుల్గానే అయిపోతుంది, ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే మనము దీని మీద మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టేసేయండి దీని మీద.
అంతే అనమాట. ఫైనలీ మన బ్యాచిలర్ స్టైల్‌లో ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా! మన రైస్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. అసల ఎంత బాగా కుక్ అయింది చూడండి. మనం 2 రైస్‌లో వేసాం కదా! బాస్మతి రైస్ ఇంకా నార్మల్ రైస్. అయినా చాలా బాగుంది రైస్ చూడండి. అండ్ ఇలా మొత్తం మన చికెన్ ఫ్రైలో ఉన్న మసాలా మొత్తం రైస్‌కి పడుతుందనమాట. చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది అండ్ చాలా సటిల్‌గా కూడా ఉంటుంది. హెవీ ఫీలింగ్ రాదనమాట. మీరైతే పక్కా ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.